హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారనమాట. ఒక 1 వీక్ బ్యాక్ అయితే మనకు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో సెలెక్టెడ్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే మళ్ళీ అందులో సెలెక్ట్ అయిన వాళ్ళే కాకుండా మళ్ళీ ఇంకొక ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తారా అనేది చాలామంది కామెంట్ చేస్తున్నారు. వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు ఇది తెలంగాణ హైకోర్టు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇందులోనే మనకు ఎలాంటి అప్డేట్స్ వచ్చినా ఇందులోనే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో మీరు కంప్లీట్గా విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి సో ఇక్కడ చూసుకోవచ్చు. మనకు ఆల్రెడీ సెలెక్టెడ్ లిస్ట్కి సంబంధించి సో ఇక్కడ మనకైతే ఒక లిస్ట్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటే సెలెక్టెడ్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఎప్పుడు రిలీజ్ చేశారు. మనకు 6th రోజు అంటే ఈ మే 6వ తేదీన మనకైతే ఈవినింగ్ టైంలో ఇదైతే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ప్రాసెస్ సర్వర్ సంబంధించి ఇందులో మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా సో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు వాటికి సంబంధించి హాల్ టికెట్ నెంబర్స్ కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఏ జిల్లాలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, సో కంప్లీట్గా ఓవరాల్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత సో మీరు ఓవరాల్ ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్క్స్ అండ్ మీరు ఎగ్జామ్ రాసినప్పుడు టోటల్ మార్కులు కలిపి సో ఎవరైతే ఎక్కువ మార్కులు వచ్చినో ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ సెలెక్టెడ్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు ఈ సెలెక్టెడ్ లిస్ట్లో కొంతమంది ఓవరాల్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అలాగే వెళ్ళిన వారు కూడా చాలామంది హాల్ టికెట్ నెంబర్స్ ఇందులో లేవన్నమాట. చాలామంది మనకు అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏంటంటే సో ఓవరాల్ ఇంటర్వ్యూకి వెళ్ళాం సార్, సో మాకు ఫైనల్ లిస్ట్లో మా పేరు రాలేదని చాలామంది అడుగుతున్నారు. బట్ ఇక్కడ మనకు కంప్లీట్గా ఓవరాల్ ఇంటర్వ్యూ మార్క్స్ అండ్ మీకు వచ్చినటువంటి మార్క్స్ రెండు యాడ్ చేసి సో ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళకి సంబంధించి లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట. ఇంకొక ఫైనల్ లిస్ట్ ఉంటుందా అని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి సో ఇంకొక మెరిట్ లిస్ట్ ఇంకొక ఫైనల్ లిస్ట్ అయితే ఉండదన్నమాట. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ సెలెక్టెడ్ లిస్ట్. తర్వాత మనకి ఏముంటుందంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడమే ఆలస్యం అనమాట. ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారంటే మనకు కంప్లీట్గా సో ఈ 1 వీక్ కావచ్చు, 15 days కావచ్చు, ఈ మంత్ లోపు కావచ్చు, లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కావచ్చు, లేదా ఈ మంత్ లాస్ట్ వీక్లో కావచ్చు. మనకైతే అపాయింట్మెంట్ ఆర్డర్ సంబంధించి మీకైతే ఫోన్ కాల్స్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. డైరెక్ట్గా సో మీరు మీ జిల్లా కోర్టుకి వెళ్ళేసి సో మీకు ఎక్కడికి రామంటే అక్కడికి వెళ్ళేసి సో మీరైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మనకు ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇంకొక ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ సెలెక్టెడ్ లిస్ట్ అయితే ఉండదు. ఇదే మనకు చాలా ఆలస్యమైంది కాబట్టి 2025 జనవరికి సంబంధించి 2026 మే వచ్చేసింది అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసరికి. కాబట్టి ఇదే ఫైనల్ లిస్ట్, ఇంకొక లిస్ట్ ఉండదు. సో మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.